హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొబైల్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మీరు టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయండి. తర్వాత కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. అన్ని పర్మిషన్ అయితే ఎలో చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వెల్కమ్ బోర్డ్ వస్తుంది, అది కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత మీరైతే రిజిస్టర్ అయితే ఫస్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. ముందు మీ పాస్బుక్లోని కస్టమర్ ఐడి ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. కంటిన్యూ అయితే నేను చేస్తున్నాను. ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏటీఎం కార్డులో ఏటీఎం పిన్, తర్వాత ఎక్స్పైరీ డేట్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంగ్రాచులేషన్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ మీకు 4 డిజిట్ లాగిన్ పిన్ అయితే మీరు బయోమెట్రిక్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మీ లాగిన్ పిన్ 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేసుకొని సబ్మిట్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకైతే కంగ్రాచులేషన్ అండ్ బ్యానర్ వస్తుంది సక్సెస్ఫుల్లీ అని. తర్వాత ప్రొసీడ్ టు మొబైల్ బ్యాంకింగ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాస్పోర్ట్ అయితే కూడా వచ్చేస్తుంది. మీరైనా మాన్యువల్గా అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫింగర్ ప్రింట్తో ఎనేబుల్ అయితే చేసుకుంటున్నాను, లాగిన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అయితే అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ అయితే అవుతుంది, అంటే మొబైల్ బ్యాంకింగ్. తర్వాత ఇక్కడ మీకు హోమ్ పేజ్, తర్వాత సేవింగ్ అకౌంట్, తర్వాత బిల్ పేమెంట్, మనీ ట్రాన్స్ఫర్, తర్వాత రీఛార్జెస్, తర్వాత మీ కార్డ్ సెక్షన్స్, లోన్ సెక్షన్స్, ఇన్వెస్ట్, అన్ని సెక్షన్స్ ఇందులో ఉంటాయి. అన్నీ మీరు చూసుకోవచ్చు. ఇందులో స్టేట్మెంట్ అన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చెక్ ఇన్స్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఏటీఎం కార్డ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి మీరు పే చేయవచ్చు. అలా మీరు ఎక్కడి నుంచి అయితే ఈ మొబైల్ బ్యాంకింగ్లో మీరు సెక్యూర్గా లాగిన్ చేసుకొని అన్నీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు మొబైల్ బ్యాంకింగ్ అయితే హెచ్డిఎఫ్సి నుంచి ఇలా మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మినిమం బ్యాలెన్స్ అయితే 5,000 అయితే ఇందులో ఉంచాలి నా దాంట్లో అయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.